హాయ్ టు ఆల్. ఈరోజు మనము ఎమ్మీగా కూల్గా ఈవినింగ్ టైంలో తీసుకునేలాగా యుగర్ట్తో సలాడ్ చేసుకుందామండి. ఇది గ్రీక్ యుగర్ట్. ఇది మనము ఇంట్లో ఉండే ఫ్రూట్స్ తోటే ఇలా మనం చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. ఒక 6 రకాల ఫ్రూట్స్ అయితే నేను తీసుకున్నానండి. మ్యాంగో, యాపిల్, గ్రీన్ యాపిల్, బ్లాక్ గ్రేప్, వైట్ గ్రేప్, కివి తీసుకున్నాను. ఇంకా మీ ఇంట్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ మీరు తీసుకోవచ్చు. దీనికి యుగర్ట్ కూడా నేను మ్యాంగో యుగర్ట్ అయితే తీసుకున్నానండి. మనకి ఫ్రూట్స్ ముందుగా నీట్గా కడిగేసుకొని మనకి నచ్చినట్లుగా సన్నగా కట్ చేసేసుకొని పీసెస్గా ఒక బౌల్లో వేసేసుకున్నాను. దాంట్లోకి మనం ఇట్లా యుగర్ట్ నేనైతే ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఫ్రూట్స్కి అయితే 2 కప్పుల యుగర్ట్ అయితే వేసుకుంటున్నానండి. దీంట్లో వేరే ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, మీకు నచ్చినట్టుగా తీసుకుని వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీంట్లోకి మ్యాంగో యుగర్ట్ అయితే తీసుకున్నాను. మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్లో నేను తీసుకున్న వాటికైతే 2 కప్పులు అయితే సరిపోయిందండి. కరెక్ట్గా బాగుంటుంది కూడా, సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు. మొత్తంగా మనం మిక్స్ చేసేసుకోవడమే. ఆ తర్వాత మనం కూల్గా దీన్ని ఇలా బౌల్స్ సర్వ్ చేసుకోవచ్చు. ఇలా అయితే నేను బౌల్లోకి సర్వ్ చేసుకున్నానండి, చూస్తున్నారుగా. దీంట్లోకి మీరు చియా కూడా నానబెట్టుకొని ఒక 4 అవర్స్ అవి కూడా వేసి తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేసుకోవట్లేదు. అలాగే ఫైనల్గా మనం లైట్గా తేనె అయితే వేస్తున్నానండి. తేనె లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. నేను ఒక సైడ్ వేస్తున్నాను, ఇంకో సైడ్ వేయట్లేదు. తేనె వేసుకున్నా బాగుంటుంది, వేయకపోయినా బాగుంటుంది. కానీ తేనె వేసుకుని ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నేను చేసినట్టుగా మీరు తయారు చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. కూల్గా చక్కగా సమ్మర్లో చాలా టేస్టీగా మనం ఇలా ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేయొచ్చండి. చూస్తుంటేనే మనకి ఎమ్మీగా తినాలనిపించేస్తుంది కదా. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ని ఇలా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.